ఇతని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. కోస్టల్ వాయిస్ తెలుగు అలియాస్ ప్రసాద్ మన మత్స్యకార సమస్యలపై ఇచ్చాపురం నుంచి శ్రీహరికోట వరకు సైకిల్ అన్నయ్యని అడిగాను, నువ్వు ఎందుకని ఇలా సైకిల్ యాత్ర చేస్తున్నావు అంటే అన్నయ్య అప్పుడు ఊర్లో జట్టి లేకపోవడం వల్ల మా నాన్న కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు వలస వెళ్తున్నాడు. వల్ల ఎక్కువ కష్టపడడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అతని తండ్రి పడే కష్టం మరో మత్స్యకారు కూడా రాకూడదని సంకల్పంతో నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారు వలస లాగాలంటే ప్రతి జిల్లాకు ఫిషింగ్ హార్బర్ లో మినీ జట్టీలు రావాలి. వలసలకు వెళ్లి చనిపోతున్న మత్స్యకారుల గురించి, మత్స్యకారులు ఎందుకు వెనకబడుతున్నారు, రాజకీయ అభివృద్ధి ఎందుకు లేదనే అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకి, ప్రజలకి తెలియడానికి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సముద్ర తీర సమస్యలపై సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. సంకల్పమైన ఈ సైకిల్ యాత్ర శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఈ మత్స్యకారు గ్రామాలకు వెళ్లి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని సమస్యలను తన కోస్టల్ వాయిస్ తెలుగు అనే సోషల్ మీడియాలో తెలియజేస్తుంది. ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలైన సైకిల్ యాత్ర ప్రయాణం ప్రతి గ్రామానికి చేరుకుని వారి సమస్యలు చేరుకునేందుకు ఈ రోజుకి 51వ రోజు బుడగట్లపాలెం గ్రామం వచ్చి మత్స్యకారు సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మత్స్యకారు సమస్యలు తెలుసుకోవడంతో అతన్ని అభినందించి మా ఊరు కుర్రవాళ్ళు అయితే అతన్ని సన్మానించడం జరిగింది. నుంచి మొదలైన ఈ సైకిల్ యాత్ర నెల్లూరు వరకు ఆరోగ్యంగా జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.